మార్నింగ్ నుండి వందల వేల చెప్పాలంటే ఇంక ఎక్కువ ఎకరాల భూములు చూస్తున్నాం, కొట్టుకుపోయాయి. పంట ఘోరంగా నష్టం వచ్చింది. 2, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. 3, ఇప్పుడు మీరు అనేక మంది యూత్ని గ్రూప్లో 15 మందిని కలిశారు. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇక్కడ సిఎస్ఐ బాప్టిస్ట్ చర్చ్ ఆ చంద్ర హోటల్లో సొంత డబ్బులు పెట్టుకొని ఉంటున్నారు. 4, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ 2-3 రోజుల తర్వాత వచ్చే నాదుడు లేరు. కనుక నేను తమ్ముడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, డబ్బులు ప్రపంచంలో కావలసినంత ఉంది. మీకు డబ్బులు తేడం రాదు, నాకు డబ్బులు తేడం వచ్చు. రమ్మంటే చేయరు. అదాని అంబానీల చుట్టే మీరు తిరుగుతారు. అందుకనే అలసిపోయి కేసీఆర్ బంగారు తెలంగాణ అని అప్పులు తెలంగాణ చేశారనే కదా మీకు మద్దతు ఇచ్చాం తమ్ముడు. మరి మీరు కూడా వచ్చి 2-3 లక్షల కోట్లు అప్పు పెంచారే కానీ 10 లక్షల కోట్లు అప్పు అయిపోయిందే కానీ ఎవరికి బెనిఫిట్? నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ భృతి లేదు. ఇప్పుడే లేడీస్ చెప్తున్నారు పెన్షన్లు లేవు, 2500 ఇస్తానన్నది లేదు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, రైతులకు రుణమాఫీ లేదు. కనుక నేను ఇప్పుడు 3 డిమాండ్ చేస్తున్నాను. సెప్టెంబర్ 21 లోపుని మీరు నేను ఖర్చు పనిచేస్తే తెలంగాణ అభివృద్ధి, లేదా మేము జూబ్లీ హిల్స్లో ఇప్పుడున్న 3 కుటుంబ కుల అవినీతి పార్టీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించండి.